సరే, ఇప్పుడు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఇందిరాగాంధీని ఈ బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో డెఫినెట్ గా ప్రశంసించాల్సిందే, కానీ ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు అన్నారు. ఎట్లా ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది అంటే? లైసెన్స్ రాజ్యం మరింత ఘనీపించింది కదండి. ఇందిరాగాంధీ కాలంలో చాలా మంది యువతకు తెలియకపోవచ్చు, 1973-74 కాలంలో ఆదాయ పన్ను అంతా తెలుసా భరత్? 50-30 ఉండదు. 2 లక్షల రూపాయల ఆదాయం దాటితే ఇంక్రిమెంటల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అంటారు. ఆ పైన వచ్చే ప్రతి ₹1,00,000కి జాగ్రత్తగా వినండి, 97,750 ఆదాయ పన్ను. అంటే దాదాపు 85% ఆదాయ పన్ను, ఆ పైన 15% సర్చార్జ్ 25 మీద. 85 మీద 15 అంటే ₹12.75. అంటే ప్రతి ₹100 ఆదాయానికి ₹97.75 మీరు పన్నుగా పెడితే, ఆ పన్ను డబ్బుల వల్ల మనకేమి ప్రయోజనం రాకపోతే, ఎక్కడ చూసినా అవినీతి ఉంటే, రాజ్యం అనుమతి లేకుండా తుమ్మడానికి కూడా వీలు లేకుండా, దగ్గడానికి కూడా వీలు లేకుండా ఉంటే, ఆర్థికంగా స్వేచ్ఛ లేకుండా, పోటీ లేకుండా ఉంటే ఏమైంది? దేశం సర్వనాశనమైంది. అడుగడుగున లంచాలు, ఏ ఉత్పత్తి లేదు, కరెంటు లేదు, ఫోన్ లేదు, మంచి విద్య లేదు, ఆరోగ్యం లేదు, లంచం లేనిదే చిన్న పని లేదు, మంచినీళ్ళు లేవు, ప్రతిదానికి ఒక లైసెన్స్ కావాలి, ఓ పర్మిట్ కావాలి, ఓ కోటా కావాలి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసిన మన ప్రభుత్వాల విధానాలు. దానిలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే కదా 91లో ఆపద్ధర్మ కొద్దీ నరసింహరావు గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు, నరసింహరావు గారు తీసుకొచ్చింది ఆర్థిక సంస్కరణల్ని. ఎందుకు అవసరమైంది? దానివల్ల లైసెన్స్ రాజు, పర్మిట్ రాజు అన్ని రద్దయిపోయాయి చాలా మేరకు. ఇంకా పూర్తిగా పోలా, ఇంకా ఉన్న అవశేషాలు మిగులున్నాయి. కానీ చాలా మేరకు ఈ దేశం ఇవాళ బతికుంది అంటే, ఈ దేశం ఇవాళ ఇంత నిబ్బరంగా ఉండగలిగింది అంటే, ఈ దేశంలో రోజువారీ వస్తువులు కొరత లేకుండా ఉంది అంటే, ఇప్పుడు కాలక్రమేణా విద్యుత్ కొరత కూడా చాలా మేరకు పోయింది, రోజువారీ ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది అంటే, ఖచ్చితంగా 1991లో దేశంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల, ఆ తర్వాత ఈ దేశంలో ప్రజలు స్పందించిన తీరు వల్ల, ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు స్పందించిన తీరు వల్ల, పెట్టుబడి పెట్టేవాడు కానీ, కార్మికులు కానీ, యువత కానీ స్పందించిన తీరు వల్ల. అది మర్చిపోతే ఎట్లా మనం? గతంలో ఉన్న మంచిని గుర్తిద్దాం, అలాగే చెడు నుంచి పాఠాలు కూడా నేర్చుకుందాం. అన్ని గత వైభవం అనుకుంటే చాలా మూర్ఖత్వం అవుతుంది, ప్రమాదంలో పడతాం. అంటే అప్పుడు మీరు అన్నారు అలీనా దేశాలు మన విధానం అయితే, అలీనా దేశాలు కాకుండా రష్యా వైపు ఆమె ఎక్కువ మొగ్గు చూపిందంటారా? ఆనాడు ఖచ్చితంగా మన కారణాలు మనకున్నాయి. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి కానీ గతాన్ని విమర్శించడం కోసం కాదు, తవితోటం కోసం కాదు. 1956లో ఉదాహరణకి సోవియట్ యూనియన్ చాలా దారుణమైన రీతిలో హంగరీలో ప్రజలు తిరుగుబాటు చేస్తే స్వేచ్ఛ కావాలని చెప్పని అణిచివేసింది క్రూరంగా. భారతదేశం ఒక్క మాట నిలబడతలేదు. 1948లో చెకోస్లోవాకియాలో రాక్ స్ప్రింగ్ అని చెప్పని మరి ప్రజలంతా కూడా మొత్తం కంఠం తిరిగారు. సోవియట్ యూనియన్ ట్యాంకులను పంపించి ఆ ప్రజలను పూర్తిగా అణిచివేసింది. మనం నోరు వెప్పలేదే. ఎన్నో సందర్భాల్లో మన కారణాలు మనకున్నాయి. అమెరికాను దూరం చేసుకుని సైద్ధాంతిక కారణాలు పెట్టుకుని మనం అదే పనిగా ఈ సిద్ధాంత ప్రభావాలు లొంగిపోయి మన ప్రయోజనాలను విస్మరించాం. 91 నుంచి ఏం జరుగుతోంది? ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దౌత్యనీతి భారతదేశ ప్రయోజనాల కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆర్థిక ప్రయోజనాల కోసం అని చెప్పని. ఉదాహరణకి యుక్రెయిన్ యుద్ధం జరిగింది, ప్రపంచమంతా ఒత్తిడి తీసుకొచ్చింది. అమెరికా ఒత్తిడి తీసుకొచ్చింది, యూరోప్ ఒత్తిడి తీసుకొచ్చింది. రష్యా మీద ఆంక్షలు పెట్టండి, రష్యా నుంచి మనం చమురు కొనొద్దు అని. అది చాలా మూర్ఖమైన వాదన. ఎందుకంటే నిజంగా భారత్ కనుక అలాగే చైనా కనుక రష్యా నుంచి చమురు కొనకపోయినట్టయితే ప్రపంచంలో చమురు కూడా విపరీతంగా ఉండేది. ఈ రెండు దేశాలు కూడా చాలా ఎక్కువగా చమురును కొనే దేశాలు. చైనా దాదాపు 8 మిలియన్ బ్యారెల్స్ రోజుకి చమురు వాడుతుంది. భారత్ రోజుకి 4 మిలియన్ బ్యారెల్స్ పైన చమురు దిగుమతి చేసుకుంటున్నది. ఈ రెండు దేశాలు కనుక ఈ చమురు రష్యా నుంచి, రష్యా ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారు చమురు విషయంలో. దాన్ని మనం కొనకపోతే మార్కెట్లో డిమాండ్ మరింత పెరిగిపోయి బహుశా $200 అయిండేది బ్యారెల్. ప్రపంచం నష్టపోయేది, మన దేశం మునిగిపోయేది. మనం ఏమన్నాం? మీరు ఏదన్నా చెప్పుకోండి, మాకు చమురు కావాలా, ముడి చమురు లేకుండా భారతదేశం నడవదు, మాకు సొంతంగా ఆయిల్ లేదు మా భూమిలో, కావాలని చెప్పన్నాం. నిలబడ్డాం గట్టిగా. అమెరికా గౌరవించింది కానీ వ్యతిరేకించలేదు. కాబట్టి మన దౌత్యనీతి, మన బలము, మన ప్రయోజనాల కోసం, మన ప్రజల కోసం కానీ సిద్ధాంతాల కోసం, ఉపన్యాసాల కోసం కాదు. అది మనం 1991 దాకా పాటించాల. ఆ తర్వాత పాటించడం మొదలెట్టాం చాలా మేరకు. అంటే ముందే కొంత అమెరికాతో మిత్రత్వం 1970s లోనే జరుపుకుంటే ఇంకా తొందరగా డెవలప్ అయ్యేది, ఇంకా తొందరగా
ఇంకా మనం ఎఫిషియెంట్ గా చైనా కంటే లాంటి దేశం చైనా లాంటి దేశం అమెరికాతో ఉప్పు నిప్పుగా ఉన్న దేశం వియట్నాం యుద్ధంలో పూర్తిగా వియట్నాంకి సహకరించి ఆయుధాలను ఇచ్చి అమెరికాతో పోరాటం పెట్టుకుని వచ్చే దేశం చైనా లాంటి దేశం అమెరికాతో చేయగలిపి 1973-74 కల్లా నిక్సన్ ఆ దేశానికి సందర్శకుడిగా వెళ్ళారు, రాష్ట్రపతిగా వెళ్లి 78లో దేశంలో ఆర్థిక సంస్కరణ మొదలెట్టి ఈవేళ తేరిపారి చూడకుండా పెరిగిపోతే మనకేం వచ్చిందండి? మనం ఎందుకంటే కయం పెట్టుకున్నాం? మనం ఎందుకంటే ఆర్థిక విధానాల మార్పుని సకాలంలో తీసుకురాలేదు? చైనాకి మనకు తేడా ఏంటి? 1978లోని డెంగ్ షాపింగ్ నాయకత్వంలో మార్పులు తీసుకొస్తే మనం ఇంకా పాత సిద్ధాంతాలు, పాత బూజు పట్టిన పద్ధతుల్లో కొనసాగించాం. లైసెన్స్ పర్మిట్ రాజ్యం, అవినీతి, పోటీ లేకుండా ఉండటం, గుత్తాధిపత్యం.